ఆ కసే సైద్ధాంతికంగా మేము మాట్లాడేది. ఓ పార్కు ఇట్లాంటిది ఉందనుకో, ఓ లవ్ ఆ గోల దాంట్లో ఉంటారు. అందులో ఉన్నప్పుడు ఇంకొక దాని గురించి ఆలోచించే తీరిక ఉండదు. ప్రభుత్వాలు ఏంటి, దాన్ని దించేయాలా, దీన్ని పెంచాలా అన్నటువంటి. మనుషులు ఎంగేజ్ అవ్వాలి ఏదో ఒకటి, అది ఉపాధి లేకపోతే ఇదే. ఆ ఏజ్ లో ఉండేటటువంటి వాళ్ళకి ఆ యాంబిషన్ కల్పించాల్సిన బాధ్యత ఉంది, అది చేస్తున్నాం అని చెప్పారు. అట్లాగే ఇప్పుడు పని అప్పచెప్పడం అనేది ఓ లెక్క. ఆయన బాబు గారు అనేది పని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షనే జరుగుతుంది. నా మొన్న ఒక కారు డ్రైవర్ చెప్తున్నాడు అనమాట, డ్రైవింగ్కి వెళ్ళట్లేదండి నేను, ఇప్పుడు దీని మీద నేను నడుపుకుంటున్నాను, 2-3 కార్లు తీసుకున్నాను సెకండ్ హ్యాండ్, దాన్ని తిప్పుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తుంటే బాబు గారు వచ్చేసారు కదండి, రాజధానిలో ఏదో పనులు ఉంటుంటాయి, ప్రతి ఒక్కళ్ళు బస్ స్టాండ్కో ఎయిర్పోర్ట్కో పోవాలా, నేను వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, కారు పెడుతుంటాను నేను, అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ నుంచినో ఎయిర్పోర్ట్ నుంచినో తీసుకురావడం, అక్కడ తీసుకెళ్లి ఇది చేస్తే రోజుకి 1500 వస్తుంది. ఇట్లా 2-3 కార్లు మెయింటైన్ చేసేస్తున్నాడంట. 3 కార్లు మెయింటైన్ చేసేస్తే బెనిఫిట్ వచ్చేసినట్టే అతనికి. అతను ఇంతకుముందు డ్రైవర్ గా చేస్తే అతనికి 15,000 వచ్చింది. ఇప్పుడు 3 డ్రైవర్లు పెట్టుకుని అతనే నడుపుతున్నాడు, ఉపాధి కల్పిస్తున్నాడు. అతను 3 ఉపాధి కల్పిస్తున్నాడు, ప్లస్ చేతుల ఆదాయం మిగులుతుంది. ఇది